కామాక్ష కాళికాదేవి స్వయమాద్య సనాతని. ఇక్కడ ప్రధానంగా దశమహావిద్యల్లో మొదటిదైన తల్లిని చెప్తున్నారు కాళీదేవి. ఈ కాళీదేవికి తస్యా పార్శ్వే స్థితాశ్చాన్య నవవిద్యా మహామతే. ఆ తల్లికి ప్రక్కలలో మిగిలినటువంటి 9 శక్తులు ఉంటారు కనుక మహాకాళి ఆద్యాశక్తి. ఆద్యాశక్తి అయిన మహాకాళికి 9 వైపులా మిగిలిన 9 శక్తులు. వారెవరెవరో వివరిస్తున్నారు. మనం కూడా మన మానసికంగా ఆయా దిక్కుల యందు అమ్మవారిని భావన చేద్దాం. దశమహావిద్యలు తంత్రశాస్త్రం ఆధారంగా వచ్చాయి. ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క తంత్రం ఉన్నది. కాళీతంత్రం, తారాతంత్రం, శ్రీ విద్యాతంత్రం, ఇలా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క ఉపాసనా పద్ధతి ఉన్నది. ఇవన్నీ ఏర్పాటు చేసినవాడు శివుడే. ఈ కథ కూడా మనం వివరించుకున్నాం మొదటి రోజునే. అయితే ఇవి తంత్ర మార్గంలో ఉన్నాయి కదా, వేద మార్గం అవునా కాదా అని కొందరు చర్చ. కొందరు ఏమంటారంటే వేద మార్గం వేరండి, తంత్ర మార్గం వేరండి అన్నవాళ్ళు నేటికి ఉన్నారు. వేదాంతాల్లో చెప్పినటువంటి వేరు, తంత్రాలు వేరు. ఇదేదో క్షుద్రమైన భయంకరమైన మూర్తులను ఉపాసన చేయడం ఇది వేరు, వేద మార్గం వేరు, వేదాంత మార్గం వేరనే భావంతో ఉంటూ ఉంటాం. కానీ కొంచెం వివేచన చేస్తే వేదాంతాలకు విరుద్ధమైన మార్గములు కావివి. వాటి నుంచే రూపాంతరం చెంది వచ్చినటువంటి ఉపాసనా పద్ధతులు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో బోలుడు ఉపాసనలు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో 2 భాగాలు కనిపిస్తాయి, విద్యా జ్ఞానము. విద్య అంటే ఉపాసన, జ్ఞానం అంటే పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి ఎరుక. రెండూ చూపిస్తాయి. అది విద్యయా అమృతమశ్నుతే అని ఉపనిషద్వాక్యం. విద్యతో అమృతమును పొందుతారు అన్నాడు. విద్యతో అంటే ఉపాసనతో, అక్కడ విద్య శబ్దానికి ఉపాసన అని అర్థము. కనుకనే ఉపనిషద్ భాషలో విద్య అనగా ఉపాసన, అది తెలుసుకోవాలి. అవిద్య అనగా కర్మ, జ్ఞానం అనగా బ్రహ్మము. ఇక్కడ అవిద్య అంటే మూర్ఖత్వం కాదండి. అవిద్య అనగా కర్మ మార్గం, విద్య అనగా ఉపాసనా మార్గం, జ్ఞానం అనగా బ్రహ్మ విద్య. ఇలా 3 మార్గాలు అక్కడ చూపించారు. ఇక్కడ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని ఉపనిషద్వాక్యం. అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే కర్మ మార్గము ద్వారా మానవుడు చిత్తశుద్ధిని పొంది అని దాని యొక్క అర్థం. తర్వాత విద్యయా అమృతమశ్నుతే, విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు. ఉపాసన ద్వారా క్రమముక్తి లభిస్తుంది, బ్రహ్మజ్ఞానం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అయితే ఉపాసన చేస్తూ ఉంటే ఈ జీవితంలోనే క్రమంగా జ్ఞాన వైరాగ్యములు వెలపడి ఇక్కడే జీవన్ముక్తి వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఉపాసనలో ఉంటూ జీవన్ముక్తికి కావలసిన జ్ఞానం రాకుండా మరణిస్తే వాడు ఏ తల్లిని ఉపాసిస్తున్నాడో లేక ఏ దేవతను ఉపాసిస్తున్నాడో ఆ దేవత యొక్క సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు. వాడు కూడా వెనక్కి రాడు, అది కూడా ముక్తే. అందుకు ఉపాసన కూడా మోక్ష మార్గంగానే చెప్పబడుతుంది. అది క్రమముక్తి. అది సద్యోముక్తి, జీవన్ముక్తి అనేది జ్ఞాన మార్గం. కనుక ఉపాసన మార్గం చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పుకుంటున్నాం. అందుకే విద్య అనగా ఉపాసన అని చెప్పుకుంటున్నాం. దశమహావిద్యలు అంటే 10 మహా ఉపాసనలు అని అర్థం ఇక్కడ. అయితే ఈ దశమహావిద్యల పేర్లు ఉపనిషత్తుల్లో కనబడవు. ఉపనిషత్తుల్లో చెప్పిన విద్యలు ఏమిటి అనేది పుస్తకాల్లో చదువుకుంటున్నాం, కానీ అవి ఆ రోజుల్లో ఎలాగుండేవో ఈ రోజుల్లో ఎవరికీ తెలియదండి. ఉపనిషత్తుల మీద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు కూడా అందులో ఉన్నటువంటి వేదాంత భాగం గురించి మాట్లాడగలరేమో, కానీ అందులో చెప్పిన ఉపాసనా మార్గములు ఊరికనే సంస్కృతం వస్తే చదివి తెలుగులో చెప్పుకోవడమే తప్ప అది చెప్తే చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి అయోమయమే. కానీ వాడి పేర్లు ఒక్కసారి చూస్తే 32 పైన ఉపాసనలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. మొత్తం 10 ఉపనిషత్తుల్లో కలిపితే 32 పైన. అందులో సంసర్గ విద్య, ప్రాణ విద్య, ఉద్గీత విద్య, వైశ్వానర విద్య, దహర విద్య, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పుకున్నామంతే. అయితే ఇప్పుడు చెప్తున్న దశమహావిద్యలకి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఏ సంబంధం ఉందో చెప్పాలి అంటే మళ్ళీ అంతటి స్థాయి కలిగిన ఋషి మాత్రమే చెప్పగలడు. అందుకు దశమహావిద్యల్లో అటువంటి స్థాయి కలిగిన ఋషి ఎవరయ్యా అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని 10 విద్యల్లో కూడా ఏ విద్య ఉపనిషత్తుల్లో ఏ విద్య నుంచి వచ్చిందో చూపించాడండి. ఎలా వచ్చిందో చూపించాడు. ఆయన మహావిద్యా సూత్రావళి అని ఒక సూత్ర గ్రంథం రచించాడు ఆ మహానుభావుడు. అది బ్రహ్మసూత్రాలు, భక్తి సూత్రాలు లాగా ఇది కూడా మహావిద్యలకి సూత్రములు. అందులో ఏ విద్య, ఉదాహరణకి కాళీ విద్య, తారా విద్య, ఈ విద్యలు ఉపనిషత్తులు ఏ విద్య యొక్క రూపాలు. ఇవి తెలియడం వల్ల మనకి సదుపాయం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఈ ఉపోద్ఘాతము అంటే, దశమహావిద్యల్లో ఏ విద్యను మనం ఉపాసించినా ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన విద్యను ఉపాసించినట్లే. అది ఇక్కడ తెలుసుకోవడం. ఈ విద్యలు కొంచెం అందుబాటులో ఉన్నాయి మనకి.
అందుకు ఇవి దివ్యమైన విద్యలుగా మనం స్వీకరించి ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఆ విద్యలకి ఉపాసనలుగా చెప్పబడ్డ ఈ విద్యలకి ఏమాత్రము భేదము లేదు. కనుక భారతీయ తంత్రములు వేదాంతముల యొక్క రూపములే. ఇది గ్రహించి మనం దీనిలో ప్రవేశించాలి. పైగా దశమహావిద్యలు వాడి పేర్లు ఒక్కసారి రోజు అనుకుంటే చాలు తరించిపోతాం. అలాంటిది ఇప్పుడు ఏ దిక్కున ఏమున్నదో మనం కామాఖ్యా పీఠంలో ఉండి దర్శిస్తున్నాం. కామాఖ్యా పీఠంలో ఉన్నామా? ఉన్నాం భావనాత్మకంగా. లేకపోతే కామాఖ్యా పీఠం మనలో ఉంది, దర్శిద్దాం మొత్తం ఎక్కడెక్కడ ఎవరున్నారు. సర్వ విద్యాత్మికా కాళీ కామాక్షారూపిణీయత. ఇప్పుడు మనం కామాక్ష అని వ్యవహరిస్తున్నది ఆద్యాశక్తి అయిన కాళినే ప్రధానంగా చెప్పుకోవాలి అన్నారు ఇక్కడ. తతస్తాం తత్ర సంపూజ్య పూజయిత్వ ఇష్టదేవతాం. ఈ కాళీదేవిని మొట్టమొదటి పూజ చేసి తర్వాత ఎవరు వారి ఉపాస్య దైవాన్ని ఆరాధన చేసుకోవచ్చు. ఇక్కడ పూజయిత్వ ఇష్టదేవత. ఇష్టదేవత అన్నప్పుడు కేవలం అమ్మవారి రూపాలే కాకుండా విష్ణు, శివ, రామ, కృష్ణాది దేవతలను కూడా ఇక్కడ ఉపాసన చేయవచ్చు. ఎందుకంటే ప్రతి మంత్రము అక్షరాలతోనే ఏర్పడుతుంది. అక్షరాలన్నీ కలిపితే 50. ఆ 50 శక్తిపీఠాలే అమ్మవారే. కనుక ఏ మంత్రం చూసినా అమ్మవారి రూపమే. ఇది తెలుసుకోవాల్సింది. సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే ఒప్పుకోవలసినది. అందుకే మంత్రమనగా అక్షరము, అక్షరమనగా అమ్మ. ఆ కారణం చేతనే ఇక్కడ ఇష్టమంత్రం జపేద్భక్త్యా సిద్ధమంత్రో భవేత్తదా. ఇక్కడ ఇష్టమంత్రాన్ని జపించితే సిద్ధమంత్రుడవుతాడు అన్నారు. ఇక్కడ మంత్రము అతి శీఘ్రముగా సంపూర్ణముగా సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆ కాళీదేవికి ఎవరెవరు ఎటువైపు ఉన్నారో చూపిస్తున్నాడు. వామే తారా భగవతి, దక్షిణే భువనేశ్వరి. ఆ కాళీదేవికి వామభాగమనందు అంటే ఎడమవైపున తారాదేవి, దక్షిణం వైపు భువనేశ్వరి. ఉగ్రౌతు షోడశీ విద్యాం నిరుత్యాం భైరవి స్వయం. అటు తర్వాత వివరిస్తున్నటువంటిది అమ్మవారి యొక్క పై దిశలో షోడశీ విద్య ఉన్నది, నిరుతి వైపు భైరవీదేవి ఉన్నది, వాయవ్యంలో చిన్నమస్తాదేవి, పృష్ఠతో అంటే వెనక వైపు బగళాముఖి, ఐశాన్యాం సుందరీ విద్య, ఈశాన్య వైపు సుందరీ విద్య, మిగిలినటువంటి దిశలో మాతంగీదేవి ఉన్నది, యామ్యాం అంటే దక్షిణ దిశలో అంటే యమదిశ వైపు ధూమావతీదేవి ప్రకాశిస్తూ ఉన్నది. ఇలా మొత్తం 10 విద్యలు ఈ తల్లి చుట్టూ కలుపుకుని మొత్తం 10 అయ్యాయి. కాళీదేవి 9 వైపులా 9 విద్యలు. ఇందులో ఒకే దిక్కున 2 స్వరూపాలు కూడా చెప్పడం జరుగుతున్నది మనకి. ఇలా మొత్తంగా 10 విద్యలను వివరిస్తూ హరస్తాత్ భగవాన్ రుద్రో, ఆ కింద భాగంలో ఉంటాడట భగవానుడైన రుద్రుడు. ఎలా ఉంటాడంటే భస్మాచలమయ స్వయం, ఒక భస్మ పర్వతంలాగా అంటే విభూది పర్వతంలా ఉంటాడట. ఆయన తెల్లగా ఉంటాడని చెప్పడం ఇక్కడ. అంటే శివుడి మీద ఉంటుంది కాళీదేవి. శివుడి మీద ఉండడం అనే మాటలో అర్థం మనం అనేక మార్లు ప్రస్తావన చేసుకున్నాం. శ్రీ విద్యాదేవత శివుడిపై కూర్చుంటుంది, ఈవిడ నిలబడింది. కూర్చున్నా నిలబడ్డా ఆయన్ని అధిష్ఠించిన శక్తి అని చెప్పడం ఇందులో సంకేతం. అవి రూపాలు కావు, అవి ప్రతీకలు. అందుకే శివ అనగా ఈశ్వరుడు, ఈశ్వరుడిని అధిష్ఠించిన శక్తి అమ్మవారు. అందుకే ఆవిడకి ఏ దిక్కులు యందు ఎవరెవరు ఉన్నారో ఈ విధంగా వివరించి చూపిస్తున్నారు. ఇలాగా మొత్తం అమ్మవారు కాళీదేవి చుట్టూ 9 భాగముల యందు 9 విద్యలు, క్రింద శివుడు, ఆ చుట్టూ కొలుచుకుంటూ ఉంటారట మిగిలిన దేవతలు. వాళ్ళు బ్రహ్మ విష్ణు ముఖాశ్చాన్యే దేవాహ శక్తి సమన్వితాహ. ఆ చుట్టూ బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలు కూడా వారి వారి శక్తులతో అంటే బ్రహ్మ సరస్వతితోనూ, విష్ణువు లక్ష్మితోనూ, ఇంద్రుడు శచీదేవితోనూ ఇలా వారి వారి దేవతలు వారి వారి శక్తులతో కొలుచుకుంటూ ఉంటారు. సదా సన్నిహితాస్తత్రే పీఠే లోకే సుదుర్లభే. ఇది సుదుర్లభ పీఠము అన్నారు. అంటే లోకాల్లో ఎక్కడా దొరకని ఒక అద్భుతమైన పీఠం. ఇక్కడ సర్వదేవతలు సన్నిహితులై ఉంటారు. మొత్తానికి ఇప్పుడు కామాక్ష అనగా దశమహావిద్యారూపిణి అయిన పరాశక్తి సర్వదేవతలతో సేవించబడుతూ ఉన్నది. అంటే ఈ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే సర్వదేవతల్ని ఆశ్రయించినట్లే అనే భావం స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు మనం దశమహావిద్యల్లో ఒక్కొక్క తల్లిని మనసారా భావన చేద్దాం. అసలు శాస్త్ర ప్రకారంగా ఒక శక్తి గురించి వినడమన్నా, పఠించడమన్నా, పారాయణ చేయడమన్నా అది ఉపాసనయే. పదార్థాల్లో శక్తిని, అమ్మవారిని దర్శించి ఉపాసించేవాడికి ఆ పదార్థంలోంచి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అందుకే పదార్థమునందు భగవద్దృష్టి ఉంటే అందులో ఉన్న భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. పదార్థం మీద పదార్థ దృష్టితే ఉంటే అది జడంలాగే ఏమీ చేయకుండా ఉంటుంది. ఇది కావలసింది. అందుకే మహానుభావుడు పదార్థంలో పరమేశ్వరుని చూసిన వాడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడండి.
కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్. ఇందులో ఆయన చెప్పిన సబ్జెక్ట్ అందరికీ తెలుసు. సముద్రం ఎవరికి తెలియదు, గాలి ఎవరికి తెలియదు, నేల ఎవరికి తెలియదు. కలడు ఎన్నాడే అది తెలియదు ఎవరికి. ఆయన కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్. అక్కడ కలడు అన్నారు, మనం కలది అందాం. ఏముంది? శక్తి పురుషుడా స్త్రీయా? ఏదైనా ఆ తల్లే. అందుకు ఇక్కడ ఆ భావంతో మనం పరిశీలించుకోవడానికి కాలరూపమైన శక్తి అమ్మవారు. కాళీ రూపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏదో పేరు కాళీ అన్నాం కానీ మహాకాళి, భద్రకాళి, శ్మశానకాళి, దక్షిణకాళి అనే రకరకాల కాళీ భేదాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా దివ్యములే. ఇది తెలియాలంటే శ్రీ విద్యకి ఎంత శాస్త్రం ఉందో కాళీ శాస్త్రం అంత ఉన్నదండి. అందుకో కాళీదేవి. ఇది మనకి ఉపాసనాపరంగా చూస్తే కాళీ ఉపాసన ఏదయ్యా అంటే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యంలో చెప్పబడినటువంటి సంసర్గ విద్య, ప్రాణ విద్య అనే 2 విద్యల స్వరూపమే కాళీ. ఇది పట్టుకుని చూపిస్తున్నారు గణపతి ముని. ఎలాగంటే ప్రాణ సమీరం విదధానమిమం నిత్యాం యాత్రామాత్ర శరీరే చరణే చరణే పరిశీలయతి స్థిరదృష్టిర్యస్తమవతి కాళీ అన్నారు ఇక్కడ. ఎందుకంటే కాలము అంటే ఏది ఎంతసేపు ఉంటుందో నిర్ణయించేది కాలం. అయితే ప్రపంచం ఎంతసేపు ఉంటుంది అనే ప్రశ్న విడిచిపెడదాం. ప్రపంచాన్ని పరిశీలిస్తూ నేను ఎంతసేపు ఉంటాననేది ముఖ్యం కదా. ఆ టైమింగ్ ఏమిటి అంటే ఆ టైం చాలా రిథమిక్గా మన లోపల తిరుగుతున్న ప్రాణం బట్టి చెప్పాలి. కనుక మన శ్వాసల బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. అందుకే శ్వాస గమనాన్ని పరిశీలించుతూ చేసే ప్రాణ ఉపాసనే కాళీ ఉపాసన అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు ప్రాణ ఉపాసన కాళీ ఉపాసన. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ప్రాణ ఉపాసన తంత్రములో కాళీ ఉపాసన అయింది. దానికో రూపకల్పన, దానికో మంత్రము, దానికో యంత్రము. పద్ధతి మారింది కానీ పరమార్థం మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సినది. అదేవిధంగా తారాదేవికి ఇప్పుడు వస్తున్నాం. ఈ తారాదేవి అనగానే తెలుస్తున్నది తరింపజేసేది తార. ఒక్క దేవత వల్ల బహు ప్రయోజనాలు పొందవచ్చండి. కాళీ ఉపాసన మొట్టమొదటి అభీష్ట సిద్ధుల కోసమే చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే మానవుల్లో 100కి 99.9% మంది కోరికలు కావాలని అవి తీరాలని అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే ధర్మబద్ధమైనవా అధర్మబద్ధమైనవా అనే దాంట్లో తేడా రావచ్చు కానీ ప్రతివారికి కోరిక తీరాలని ఎవరికి ఉండదండి. ఎంత మహానుభావుడికైనా, ఎంత ఉపనిషత్తు వల్ల వేసిన వాడికైనా వాడి ఇంట్లో పిల్లలకో ఎవరికో ఒంట్లో పోలేకపోతే బాగుండాలనుకోడా? కబుర్లకే ఎన్నైనా చెప్పచ్చు. అందుకు కొందరుంటారు మహానుభావులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అవుననుకోండి, నాకు ధర్మబద్ధమైన కోరికలు తీరాలి, ఎక్కువ కోరికల్లో అయితే ఉన్నంతకాలం ఉన్నవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, సుఖంగా ఉండాలి అనుకోవడం తప్పేం కాదు కదండి. మోక్షం కూడా కావాలి, అమ్మవారిపై భక్తి కూడా ఉందనుకోండి అని అంటూ ఉంటారు. మంచిదే, తప్పేం లేదు. మానవ స్వభావాన్ని ఒప్పుకోవలసిందే. అందుకే నారాయణ భట్టాత్రి గొప్ప మాట చెప్తాడు. అటు పూర్తి వైరాగ్యవంతమైన జ్ఞాన మార్గము కాక, అలాగని పూర్తిగా భౌతిక లంపటంతో కూడినటువంటి కర్మలంపటము కాక ఉన్నటువంటి వారికి శ్రేష్టము భక్తి మార్గము అని చెప్పాడు ఇక్కడ. అందుకు భక్తి మార్గంలో ఏమిటి అంటే మనం ఆ పరమాత్మ యందు ప్రేమతో ఆరాధన చేస్తూనే ఇటువైపువి కోరినంత మాత్రం తప్పులేదు. అవి తీర్చడానికే ఈ ఉపాసనా విద్యలు పనికొస్తాయి. అందుకే ఈ మహావిద్యలన్నీ ఐహికమైన ఫలితాలు ఇస్తాయి, పరమార్థమైన మోక్షాన్ని ఇస్తాయి. అయితే కొందరుంటారు కేవలం ఐహిక పరమార్థం కోసమే వాడతారు. ఐహిక పరమార్థం కంటే ఐహిక అర్థం కోసమే వాడతారు కొందరు ఇవే విద్యలు తీసుకుని. లేకపోతే కాళీ ఉపాసకులను బోర్డులు పెట్టుకున్న వాళ్ళు, శ్రీ విద్యోపాసకులు అని కార్డులు చూపించేవాళ్ళు, నాకు షోడశ ఉందండి అనేవాళ్ళు, సగర్వంగా చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పరమార్థ దృష్టితో ఉపాసన చేస్తున్నారా? భక్తు భౌతిక దృష్టి వీళ్ళది. మరి వీళ్ళు తరిస్తారా అంటే ఈ జన్మలో తరించరు, సందేహం లేదు. ఒకవేళ భగవంతుడు ఆయువు ఎక్కువ ఇచ్చాడనుకోండి, ఈ జన్మలో ఎప్పుడో వివేకము వచ్చి ఇంకా చాలు వీటి కోసం వెంపర్లాడుతున్నాను, అమ్మవారి కోసమే ఇంకా భక్తిగా చేస్తాను ఎరుక కలగచ్చు, ఈ జన్మలోని ముక్తి రావచ్చు. లేదా ఇప్పుడు కోరికతో చేసిన సాధన తర్వాత జన్మల్లో నిష్కామమైనటువంటి వివేక వైరాగ్యాలతో కూడిన ఉపాసనగా రావచ్చు. కనుక వ్యర్థం కాదు. ఇవాళ ఒక కర్ర సగం కాల్చాం, ఆపేశాం. మళ్ళీ మరుసటి రోజు కాల్చాలంటే మళ్ళీ మొదటి నుంచి తెచ్చు కాల్చక్కర్లే. నేను ఎక్కడ వరకు కాలిందో అక్కడి నుంచి కాల్చచ్చు. అలాగే ఈ జన్మలో ఎక్కడి వరకు సాధన ఆగిందో తర్వాత జన్మలో అక్కడి నుంచి తిరిగి సాధన చేయొచ్చు. మొత్తానికి ఈ జీవభావం అనే కట్టె కాలే వరకు పుడుతూనే ఉండాలి. ఏం చేస్తాం? అందుకు ఎలాగైనా సరే ఉపాసనా మార్గం శ్రేష్టమని చెప్పడం కోసం ఇక్కడ చెప్తున్నాం. అయితే ధర్మబద్ధమైన కోరికల కోసం ఉపాసనా మార్గాన్ని స్వీకరించినట్లయితే
ఈ జన్మలో కాకపోతే మరో జన్మలైనా తరించే అవకాశం ఉన్నది. ఈ జన్మలో కూడా పాపగతులకు పోకుండా సద్గతులకు వెళ్ళి తర్వాత ఉత్తమ జన్మలు పొందుతాడు. అధర్మబద్ధమైన కోరికల కోసం వీటిని వినియోగించారనుకోండి, అప్పుడు బెడిసి కొట్టడం అంటారు. కొందరు అంటారు, అమ్మవారిని ఉపాసిస్తున్నారా, బెడిసి కొడతాయండి అని. బెడిసి కొట్టడం ఏంటండి? శాస్త్ర పద్ధతిని అతిక్రమించి ఉపాసన చేస్తే బెడిసి కొడుతుంది. మందైనా సరే నీళ్లతో వేసుకోండి, పాలతో వేసుకోండి, భోజనం చేశాక వేసుకోండి అని డాక్టర్ చెప్తాడు. మీరు పాటించకుండా ఎలాగైనా మందే కదండి అని పరగడుకొని మింగితే ప్రాణాంతకమవుతుంది. మందు దోషమా, వేసుకునే పద్ధతిలో దోషమా? అందుకు ఉపాసనా మార్గాన్ని శాస్త్ర పద్ధతిలో చెయ్యకపోతే బెడిసికొడుతుంది. కొందరు శాస్త్రం చెప్పినట్టు కాకుండా ఉపదేశాలు లేకుండా ఎక్కడో టీవీల్లో వినో, లేదా సీడీల్లో వినో, లేక పుస్తకాల్లో చదివో మంత్రాలు చేసేస్తుంటారండి. లేకపోతే ఇప్పుడు గూగుల్ గురువునాం గురువు అని నెట్లోకి పోయి మరీ వెతుకుతారు. అక్కడికి వెళ్ళి ఆ మంత్రం ఏదో తీసుకుని సెలెక్ట్ చేసుకుని వాడికి అనడానికి ప్రొనౌన్సియేషన్ ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుని చేసేస్తుంటారు. ఇలా చేసినవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు మందు ఇలా వేసుకుంటారా అంటే వినకుండా ఇంకోలా వేసుకుంటే ఎంత ప్రాణాంతకమో అంత ప్రాణాంతకం. ఇక్కడ వీడికి భక్తి కాదు, అది ఆశపోత్తనం. ఎవడు సంప్రదాయం తెలిసినవాడు అలా కూడదయ్యా అంటే అమ్మవారు కదండి, అమ్మ శిక్షిస్తుందా అంటాడు, పెద్ద భక్తుడైనట్టు రామకృష్ణ పరమహంసలాగా. నిజంగా అమ్మవారిని ప్రేమతో చేస్తున్నాడా? లేదు. కనుక లోపల భావం ఒకటి ఉంచుకుని బయట అభినయం మరొకటి చేయకూడదండి. అయితే లోకంలో వాడు కళ్ళు కప్పగలవు కానీ అమ్మవారి కళ్ళు కప్పలేవు. నువ్వు నిజంగా అమ్మా అని అమాయకమైన భక్తి ఉంటే నీకు మంత్రమే కావాలా? అమ్మా అని ఏడుస్తావు, అప్పుడు అమ్మ దిగి వచ్చి ఆవిడే మంత్రం ఇస్తుందండి. అలాంటి భక్తి ఉంటే వేరే విషయం. అంత భక్తి రానంత వరకు శాస్త్ర పద్ధతులతోనే ఉపాసన చేయాలి. కనుక శాస్త్ర మార్గం తప్పినా, అధర్మము ఉన్నా ఉపాసన విడిచికొడుతుంది.